డాక్టర్ భానుమతి రామకృష్ణ గారి అత్తగారి కథలు. అత్తగారు కట్టుడు పళ్ళు. ఆ రోజు మా అత్తగారి 76వ జన్మదినోత్సవం. పాయసం, వడలు, చేగోడీలు, మురుకులు, అప్పడాలు, వడియాలతో సహా ఆమెకిష్టమైనవన్నీ చేశాడు మా వంట అయ్యరు. మా వారు భోజనానికి లేటుగా వస్తారు కనుక వారికి భోజనం క్యారియర్లో తీసి పెట్టించి మా అత్తగారు భోజనానికి కూర్చున్నారు. ముందు పాయసం, ఆ తర్వాత వడలు, చేగోడీలు వగైరా వడ్డించాడు వంటవాడు. మా అత్తగారు అవన్నీ చూసి బ్రహ్మానందపడిపోయారు. కానీ అవన్నీ తినే మార్గం ఏది? ఒక్కసారి దిగజారిపోయారు. ఇందులో పాయసం తప్ప నేను తినగలిగే పిండి వంటలు ఏమున్నాయిరా అన్నారు ఒక్క నిట్టూర్పు విడిచి. మీకు మురుకులు, పకోడీలు, చేగోడీలు ఇష్టమని చెప్తుంటారు కదా, అందుకని మీ పుట్టినరోజును చేస్తే బాగా ఉంటుందని చేశాను అన్నాడు ఎప్పుడూ పెద్దమ్మగారిని కాకపట్టే వంట అయ్యరు. ఇష్టం మాట సరేరా, నాకు పళ్ళేవి ఇవన్నీ కొరకడానికి? అసలు గారె ముక్కే కొరకలేని దాన్ని గడ్డపారలాంటి చేగోడీలు ఎలా కొరకలను? కానీ చూస్తుంటే మాత్రం తినాలని నోరూరుతోంది అంటూ ఒక గారె తుంచి చిన్న ముక్క నోట్లో వేసుకుని కాసేపు చప్పరించి అప్పటికీ లాభం లేక నోట్లోనే కాసేపు నానేసి చిగుళ్లతో నొక్కడానికి ప్రయత్నించారు. కానీ చిగుళ్ళు నొప్పిపుట్టి ఓయమ్మ ఇవి తింటాం నా వల్ల కాదేవు అంటూ మింగేశారు. ఇవన్నీ వయస్సు వాళ్ళు, పలుగుల్లాంటి పళ్ళున్న వాళ్ళు, మీరే తినండి అని ఆమె అంటుండగానే, ఏమిటే అమ్మణ్ణి ఏవో తినమంటున్నావు? మరి నేను వచ్చాను తినడానికి, ఏమైనా పెడతావా? నాకు పలుగులాంటి పళ్ళున్నాయి అంటూ అప్పుడే లోపలికి వచ్చింది మా అత్తగారి బాల్య స్నేహితురాలు 80 ఏళ్ల అఖిలాండమ్మ గారు. 16 ఏళ్ల పిల్లకుండే పలువరుసతో పకపక నవ్వుకుంటూ. అఖిలాండమ్మని చూసి విస్తుపోయి మా అత్తగారు ఒక క్షణం ఆవిడ పళ్ళని చూస్తుండిపోయారు. ఏమిటి అట్లా చూస్తావు? ఇవి నా పళ్ళనుకున్నావా కొంపతీసి? నాకంటే చిన్నదానివి, నీ పళ్ళే ఊడిపోతే నా పళ్ళెట్లా ఉంటాయే? ఇవన్నీ కట్టుడు పళ్ళు అని ఆవిడ చెప్తుంటే ఆవిడ పళ్ళన్నీ పరకాయించి చూస్తూ మా అత్తగారు ఎడంచెత్తు గుండె బాదుకుని, ఓసిని అఘాయిత్యం కూలా, ఎంత మోసపోయానే, నీ నోట్లోవన్నీ కట్టుడు పళ్ళే, అయినా అన్ని పళ్ళెందుకే నీకు ఈ వయసులో అని అన్నారు. మనవి కానప్పుడు ఎన్ని పళ్ళైతే ఏమే, అయినా కట్టుడు పళ్ళకు వయసు ఏమిటి చేదస్తాం? అసలు నీకు 80వ పడిలో పళ్ళు కట్టించుకోవాలి అనే బుద్ధెట్లా పుట్టిందే? సిగ్గనిపించట్లే అన్నారు మా అత్తగారు. సిగ్గా? ఎందుకు? అయ్యో నెత్తిరాత, నిన్ను చూస్తే నాకు చాలా జాలేస్తోంది. ఆ గారెలు, చేగోడీలు కంచంలో ఓ పక్కన అట్లా ఎందుకు అఘోరిస్తున్నాయి? పళ్ళు లేవనేగా ఓ పక్కకు తోసేసావు వాటిని. తినాలని నీకు అనిపించడంలే? ఏం చేస్తావు? కొరకలేవు, నమల్లేవు. అందుకని ఇష్టం ఉన్నా చంపుకోవాలన్నమాటే. ఈ వయసులో మనకేం కావాలి? హాయిగా ఇంత కమ్మటి భోజనం, కృష్ణారామ అనుకుంటూ కాలక్షేపం, ఇంతేనా? అవస్థ చూసి మా పెద్దాడే పంటికి 10 రూపాయలు చొప్పున పెట్టి కట్టించాడు. పంటికి 10 రూపాయలే? మన కాలంలో మరో 3 రూపాయలు వేస్తే ఒక సవరం బంగారం వచ్చేది అన్నారు మా అత్తగారు ఆశ్చర్యపడిపోతూ. ఎందుకే బంగారం? ఏం చేసుకుంటావు? కరిగించి తాగుతావా? అట్లా అనుకునే ఇంతకాలం కడుపు కట్టుకుని ఎంతో కష్టపడ్డాను. ఆ మధ్య పళ్ళు లేనప్పుడు నా అవస్థ ఏం చెప్పమంటావు? ఇడ్లీ ముక్క కూడా చిగుళ్లతో నొక్కలేకపోయేదాన్ని. నా కోసం అన్నము, కూరలు చిమడబెట్టి మెత్తగా వండేవాడు మా వంటవాడు. చాపల్యం కొద్దీ ఏవో గట్టి పదార్థాలు తినేదాన్ని. అవి నమలకుండా మింగడం వల్ల జీర్ణమయ్యేది కాదు. నాకసలే అజీర్ణ వ్యాధి. డాక్టర్ బిల్లులు ఎక్కువైపోయాయి. నా నోరు కట్టడం కష్టంగా ఉందని నా కోడలు మా వాడితో చెప్పింది. సరే, ఎంతైనా బిడ్డ కదా, నాకు పళ్ళు కట్టించాడు. నీ ఇష్టం వచ్చినవి తినమ్మా అని. ఆవిడ చెప్తుంటే వంటవాడు వడలు, పాయసం, చేగోడీలు వగైరాలన్నీ తెచ్చి ఒక ప్లేట్లో అఖిలాండమ్మ ముందుంచాడు. ఆవిడ అన్నీ కరకరా నమిలేసి తినేస్తుంటే ఆవిడ నోటికేసి చూస్తున్న మా అత్తగారికి నోరూరడం మొదలుపెట్టింది. ఇంకో విశేషమే అమ్మణ్ణి, మాట తొస్సిపోదు. పళ్ళు లేనప్పుడు మాటే సరిగ్గా మాట్లాడలేకపోయేదాన్ని. అసలే నాకు కోపం జాస్తి, తెలుసుగా. ఇక కోపం వచ్చిందంటే నేనేం మాట్లాడుతున్నానో నాకే అర్థమయ్యేది కాదు. అంత గందరగోళంగా తొస్సిపోయేవి మాటలు. నా మనవలు మహా ఏడిపించేవాళ్ళు. నువ్వు కూడా కట్టించుకోవే పళ్ళు, బేషుగ్గా ఉంటావు, హాయిగా అన్నీ తినొచ్చు. అసలు చిన్నప్పుడు నీ పళ్ళు ఎట్లా ఉండేవి? సొరగింజల్లాగా ఉన్నా ముత్యాల్లా మెరిసిపోయేవి. ఆవిడంటుంటే మా అత్తగారి ముఖం ముసిముసి నవ్వులతో మిసమిసలాడింది. మా అత్తగారిది బొత్తిగా బోసినోరు కాకపోయినా ఆ ఉన్న 4 పళ్ళు ఒకదానికొకటి సంబంధం లేకుండా పాడుబడ్డ దేవాలయ స్తంభాల్లా ఆడుతూ ఉంటాయి. ఆవిడ నోట్లో ఏదైనా గట్టి పదార్థం నోట్లో వేసుకుంటే ఉన్న 4 పళ్ళ మధ్య 4 స్తంభాలాట ఆడాల్సిందే. కానీ ఆ నములుడు పడదు.
కింది పన్ను ఒకటి కుతుబ్ మినార్ అంత పొడుగ్గా ఉంటే సగం కోయించేశారు ఆ మధ్య, పై పెదవికి దెబ్బ తగులుతుందని. ఉన్న 4 పళ్ళు కదులుతూనే ఉన్నా ఆమె వాటిని తీయించడం ఇష్టం లేక అలాగే తంటాలు పడుతూ వస్తున్నారు చాలా ఏళ్లుగా. అఖిలాండమ్మని చూశాక ఆమెలాగే తను పళ్ళు కట్టించుకొని ఇంతకాలం తనని అవస్థ పెట్టిన గట్టి పదార్థాలన్నింటినీ కసి కొద్దీ నమిలి మింగేయాలి అనే కోరిక కలిగిందని ఆమె మొహం చూసి నేను గ్రహించగలిగాను. అఖిలాండమ్మ వెళ్ళిపోయాక మా అత్తగారు కాస్త బిడియపడుతూ, ఏమే, నేను పళ్ళు కట్టించుకుంటే బాగుంటుందంటావా? ఈ ఉన్న 4 ఊడితే ఇంకా అవస్థ అవుతుందేమోనే, అదే ఆలోచిస్తున్నా. అయినా పంటికి 10 రూపాయలు పెట్టి అన్ని పళ్ళు నోటి నిండా కట్టించుకోగలడం నాకు ఇష్టం లేదు. ఏవో కాస్త గట్టి పదార్థాలు నమలడానికి, మాట తొస్సిపోకుండా ఉండడానికేగా. ఇటు 2 అటు 2 దంతాలు చాలు. ముందు వైపు 3 పళ్ళు ఎక్కువ, పైవైపు కింది వైపు కలిపి మొత్తం 14 పళ్ళు చాలేవే. పంటికి 10 రూపాయలు పెడుతున్నాం గనక కాస్త వెడల్పు లాంటి పళ్ళు కట్టించుకుంటే సరి, చోటు కలిసి వస్తుంది అని మా అత్తగారు అంటుంటే నా నవ్వు అణుచుకోలేక అవస్థపడ్డాను. మిగతా 18 పళ్లకు 180 రూపాయలు అఖిలాండమ్మ కంటే తను ఆదా చేశానని మా అత్తగారు సంతోషపడిపోయారు. పల్లె డాక్టర్ ఎంత చెప్పినా వినకుండా 14 పళ్ళే కట్టించుకున్నారు మా అత్తగారు పట్టుబట్టి. ప్రతిరోజు పళ్ళు తీసి తగిలించుకోవటం కోసం అలవాట్లేక మొదట్లో మా అత్తగారికి చాలా అవస్థ అనిపించేది. ఒక్కో పక్క దంతాలు రెండెక్కి కట్టించడం వల్ల తినే పదార్థాలు ముందున్న 3 పళ్ళకి, దంతాలకి మధ్య ఉన్న అగాధంలోకి తప్పుకుని మింగుడు పడేవి. దాంతోపాటు మా అత్తగారు పళ్ళు కట్టించుకున్న సంగతి మర్చిపోయి అలవాటు ప్రకారం నోట్లో వేసుకున్నవన్నీ గుట్టుకుని మింగేయడం మళ్ళీ గుర్తొచ్చి, అయ్యో నిత్తిరాత, నమలడం మర్చిపోయానే అనుకుంటూ తను తాను తిట్టుకునేవారు. నోటి నిండా పళ్ళుంటే నమలాలనే గుర్తుంటుంది, మైలుకోటి కట్టించారు, అవి ఉండి ఒకటే లేక ఒకటే అంటూ నవ్వేవాడు వంటవాడు. ఒకరోజు మా అత్తగారు బావిలో నుంచి మడినీళ్లు తోడుకుంటూ పాత్రలు తెల్లగా తోమలేదని పని మనిషి మీద కేకలేస్తూ అదేదో మొరట సమాధానం చెప్పేసరికి, చిచ్చి నోర్మై, పళ్ళు రాలగొట్టేస్తాను అంటూ బకెట్ అందుకోబోయే సమయంలో ఆమె నోట్లో పళ్ళు కాస్త ఊడి బావిలో పడ్డాయి. ఆ కంగారులో బకెట్ బావిలో వదిలేసి, ఒసేవు నా పళ్ళేవు, నా బంగారం లాంటి పళ్ళు బావిలో పడ్డాయేవు, నేనేం చేసేది ఇప్పుడు అంటూ మా అత్తగారు బావి చుట్టూ గిరగిరా తిరగడం మొదలుపెట్టారు. పని మనిషి నవ్వాపుకోలేక పడి పడి నవ్వుకుంటూ పరిగెత్తుకొచ్చి నాతో చెప్పింది. నేను పరిగెత్తుకెళ్లేసరికి మా అత్తగారు బావి పక్కనున్న బండ మీద విచారపడుతూ కూర్చున్నారు. బంగారం లాంటి పళ్ళు కట్టించుకుని 4 రోజులు కూడా కాలేదు. ఒక్కో పన్ను 10 రూపాయలు అన్యాయంగా బావిపాలు చేశానే. అయినా పళ్ళు కట్టినవాడు దగాకోరు కాకపోతే ఇట్లా తుమ్మితే ఊడే ముక్కలాగా కడతాడా? కాస్త గట్టిగా మాట్లాడితే పళ్ళు రాలిపోతే ఎట్లాగూ అంట. ఇవి ఇంత లక్షణంగా కట్టడమే కాకుండా నాకున్న 4 పళ్ళు పీకేశాడే దుర్మార్గుడు. మా అత్తగారు వాపోతుంటే గోడచాటన పొట్ట చెక్కలేటట్టు నవ్వుతున్న పని మనిషి నవ్వాపుకొని, మళ్ళీ కట్టించుకుంటే సరి పెద్దమ్మగారు, పళ్ళకేం భాగ్యం అన్నది. అవును, మళ్ళీ కట్టించుకోండి, పోయిన వాటికి అనవసరంగా బాధపడకండి అంటూ నేను ఓదార్చబోయాను. మళ్ళీ కట్టించుకోవడం మాటలా, పంటికి 10 రూపాయలు బావిపాలు చేశానే అంటూ తల పట్టుకున్నారు. పోనీ బావిలో దిగే వాళ్ళని పిలిచి పళ్ళు వెతికించి బయట తీయించండి పెద్దమ్మగారు అంటూ సలహా ఇచ్చింది పని మనిషి. అది విని మా అత్తగారి ప్రాణం లేచొచ్చింది. అవునేవు, పిలుచుకురావే ఎవరన్నా, నీకు పుణ్యం ఉంటుందే, మా అమ్మగదు అంటూ దాన్ని బతిలాడడం మొదలుపెట్టారు. అలాగేలే పెద్దమ్మగారు, మా ఇంటాయనతో చెప్తాను అంది పని మనిషి. మధ్యాహ్నం పని మనిషి 3 మగాళ్ళని వెంట పెట్టుకొచ్చింది. ఆజానుబాహులతో గడ్డాలు పెంచుకుని ఒడ్డు పొడుగు ఉన్న ఆ 3 చూసి మా అత్తగారు, వీళ్ళెవరో చూడ్డానికి రౌడీలా ఉన్నారే, వీళ్ళేం దిగుతారు బావిలో, అయినా ఈ రౌడీ వెధలంతా మన పని మనిషికి ఎట్లా తెలిసే అంటూ సందేహంగా దాని వైపు చూశారు. అది చెప్పిందిగా, దాని మొగుడికి చెప్పి ఎవరన్నా పిలుచుకొస్తానని అంటూ గుర్తు చేశాను ఆమెకి. చెప్పింది కదూ అన్నట్టు దాని మొగుడు అంటుంది, వాడెక్కడా కనిపించడే అంటూ మళ్ళీ పని మనిషి వైపు అనుమానాస్పదంగా చూశారు మా అత్తగారు. నాకు నవ్వొచ్చింది. వాడి గొడవ మనకెందుకు, మనకు కావాల్సింది మీ పళ్ళు. వాళ్ళు బావిలో దిగి తీసినందుకు ఎంత తీసుకుంటారో డబ్బు విషయం పని మనిషి ద్వారా మాట్లాడండి అన్నాను. అవునేవు, ముందు మాట్లాడితేనే మంచిది అంటూ పని మనిషిని కేకేశారు. ఈలోపు వాళ్ళు బావి చుట్టూ ఒకసారి ప్రదక్షిణం చేసి హిందీలో ఏదో మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అంతవరకు వాళ్ళు హిందీ వాళ్ళని మాకు తెలియదు. మా అత్తగారు నేను ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకున్నాం. దేశం కాని దేశం వాళ్ళు మా పని మనిషికి ఎట్లా దొరికారా అని మరొకసారి దానివైపు మా అత్తగారు అనుమానంతో చూశారు. పని మనిషి మా అత్తగారి చూపు గ్రహించి, ఎవరో ఉత్తర దేశం వాళ్ళంటమ్మా వీళ్ళు, రైలు పడిపోయి ఎక్కడో వాళ్ళ పెట్టేబేడ అంతా పోయిందట, పాపం అన్నానికి కూడా లేకుండా అల్లాడుతూ ఉంటే మా ఆయనకు కనిపించారంట. వాళ్ళ దేశానికి తిరిగిపోయేందుకు ఛార్జీలకు ఏదైనా కూలీనాలి చేస్తామని 2 రోజుల నుంచి ఆయన చుట్టూ తిరుగుతూ ఉన్నారంట. పొద్దున మీ పళ్ళ సంగతి చెప్పంగానే వీళ్ళని పంపారు అని ముగించింది.
అదేనే, మా ఆయన అంటావు, నీ మొగుడెవరో ఇంతవరకు మాకు కనిపించలేదే, అయినా ఇప్పుడు వీళ్ళతో వాడెందుకు రాలేదు అన్నారు మా అత్తగారు ఇక ఉండబట్టలేక. అది సిగ్గుపడుతూ, అదేంటి పెద్దమ్మగారు, ఆయన పనిలోకి వెళ్తాడు, ఆయనేగా పొద్దున్నే పనిలోకి వెళ్తానని గేటు కాడ వదిలేస్తాడు, కావాలంటే మన గోర్ఖాని అడగండి అన్నది. గేటు బయట విషయం మా అత్తగారు తర్కించదలుచుకోలేదు. దబ్బున శబ్దం వినిపించి ఉలిక్కిపడి తిరిగి చూసాం. ఆ ముగ్గురు కనిపించలే. పని మనిషి పక్కపక్క నవ్వుతూ, ముగ్గురు మీ పళ్ళ కోసం బావిలో దూకారమ్మా అంది. బావిలో ఉండే పూడంతా తీసి వెతికినా కూడా మా అత్తగారి పళ్ళు దొరకలే. కానీ బావిలో నీళ్లు తేటపడ్డాయి. వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బు ఎంత అని పని మనిషి అడిగిస్తే 50 రూపాయలు అన్నారు. మా అత్తగారు గుండెలు బాదుకుంటూ, అయ్యో అయ్యో 50 రూపాయలే, ఆ డబ్బు పెడితే 5 పళ్ళు వచ్చేవి గదే, ఇదేం అన్యాయం, ఇంత కూలి అడుగుతున్నారు వీళ్ళు అని ఆవిడంటుంటే ఆ ముగ్గురు వచ్చి ఆమె ముందు నిలబడ్డారు. మా అత్తగారికి ముచ్చెమటలు పోశాయి. నా వైపు చూశారు మెల్లగా. ఆ చూపు తక్షణం వాళ్ళకి ఆ డబ్బు ఇచ్చి పంపించేయి అన్నట్టుగా ఉంది. వాళ్ళు వెళ్ళాక మా అత్తగారు పూడుమన్ను ముందు కూర్చుని, దిక్కుమాలిన పళ్ళు దొరక్కని 50 వదిలించాయి, దొరక్కపోగా 50 వదిలించాయి అంటూ యాష్టపడ్డారు. మర్నాడు పొద్దుటే పేపర్లో ఎవరో ఉత్తర హిందుస్థానం వాళ్ళు కొందరు దొంగల ముఠ వచ్చి దక్షిణ దేశంలో కొన్ని ప్రాంతాల్లో పెద్ద పెద్ద దొంగతనాలు చేస్తున్నారని, క్రితం రాత్రి మద్రాసుకు సమీపంలో ఉన్న కాలనీలో పెద్ద బంగ్లాలో చాలా పెద్ద దొంగతనం జరిగిందని, దొంగలు కత్తులు చూపించి నగలు డబ్బు దోచుకెళ్లారని, ఆ దొంగలు గడ్డాలు పెంచుకుని ఉన్నారని, కొందరు ముఖాలు గుర్తు తెలియకుండా బట్టలతో కట్టుకున్నారని. నేను పేపర్ చదువుతుంటే మా అత్తగారి పై ప్రాణాలు పైనే పోయినాయి. పని మనిషి పరిగెత్తుకుంటూ వచ్చి, అమ్మా, నిన్న బావిలో దిగి పూడు తీసిన హిందీ వాళ్ళని పోలీసు వాళ్ళు పట్టుకెళ్లారంట అని చెప్పింది. మా అత్తగారు గుండెలు బాదుకుంటూ, అవురా అవురా, ఎంత గండం గడిచింది, వాళ్లేనే, సందేహం లేదు, వాళ్ళ గడ్డాలు వాళ్ళ దొంగ ముఖాలు చూసి నేను మొదటే ఊహించాను. నువ్వు ఇప్పుడు పేపర్లో చదివిన లక్షణాలన్నీ వాళ్ళ దగ్గరున్నాయి, సందేహం లేదు, మోసపోయాం. నా పళ్ళు పాడైపోను, దొంగలకు దోవ చూపించినట్లయిందే, వీళ్ళంతా పరకాయించి చూశారే వాళ్ళు, వాళ్ళ చూపులు వాళ్ళు తలుచుకుంటే భయంగా ఉందే, ఇంకా ఏం రాశారే చదువు అంటూ తొందర పెట్టారు. ఊర్లో గడ్డాలు పెంచుకున్న వాళ్ళని, కాషాయాలు కట్టుకున్న వాళ్ళని అనుమానించి పోలీసులు వెంటాడుతున్నారు. సిఐడి అలా గడ్డాలుండి హిందీలో మాట్లాడితే వెంటనే అరెస్ట్ చేస్తారట అని నేను చదువుతుంటే వంటవాడు తమిళ పేపర్ పట్టుకొచ్చాడు. నేను చదివే విషయం చెప్పడానికే. అలా వంటవాడిని చూడగానే మా అత్తగారి గుండె గుబేలమంది. శబరిమల వెళ్ళాలని వంటవాడు 4 రోజులుగా గడ్డం పెంచుతున్నాడు. వాడి గడ్డం చూడగానే మా అత్తగారు గాబరా పడిపోయారు. ఒరేయ్, ముందా గడ్డం తీసేయి, పోలీసులు గడ్డాల వాళ్ళని వెంట పడుతున్నారట అని ఆమె చెప్తుంటే వంటవాడు చెంపలు వాయించుకుంటూ, శరణం అయ్యప్ప, శరణం స్వామియే శరణం అంటూ కళ్ళు మూసుకుని భక్తిలోకి వెళ్ళిపోయాడు. ఆటోమేటిక్గా మా అత్తగారు కూడా చెంపలేసుకుంటూనే, భక్తికి గడ్డానికి సంబంధం లేదురా, ప్రాణం మీదకి వస్తుంటే ఏం చేస్తావురా, తక్షణం ఆ గడ్డం తీసేసి ఒక అపరాధ కానుక వేసేయి సరిపోతుంది అని మా అత్తగారు అంటుంటే, అదెట్లా పెద్దమ్మగారు, ఇదేం తిరుపతి మొక్కు అనుకున్నారా, అయ్యప్పన్ మొక్కు, నిండా కష్టం అంటూ పళనికి మొక్కుకున్న మా పనివాడు అయ్యర్ కంటే పొడుగ్గా పెరిగిన గడ్డంతో ప్రవేశించాడు. వాడిని చూసి మా అత్తగారికి మరి కాస్త మతి చెడింది. ఒరేయ్, నువ్వెందుకు నా గడ్డం పెంచావు అని అడిగారు మండిపడుతూ. పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మొక్కుకున్నానమ్మా అన్నాడు. మీరు ఆ గడ్డాలు తీసేసి ఏమన్నా మొక్కుకోండి, లేకపోతే మా ఇంట్లోనే దొంగ ముఠా ఉందని పోలీసులు అనుమానిస్తారు అని ఆమె కంగారు పడుతుంటే, అప్పుడే పోర్టికోలోకి కారు తీసుకొచ్చిన డ్రైవర్ సింగ్ మా అత్తగారి కంటపడ్డాడు. సింగ్ని, అతని దండకారణ్యం లాంటి బాడీని చూసి ఆవిడ గాబరా చెప్పడానికి వీల్లేదు. ఇంటి నిండా దాడిల వాళ్లే, గడ్డాల వాళ్లే, పోలీసులు వాళ్ళని తరుముకొస్తున్నట్లే ఆవిడ గాబరా పడ్డారు. మీ దాడిలు మండిపోను, మాకెక్కడ దాపరించారా అంటూ తలపట్టు కూర్చున్నారు కాసేపు. వంటవాడు అయ్యప్ప కొండకెళ్లాలని, ఆ యాత్ర చాలా కఠినమైనది, ఆ దర్శనమే చాలా గొప్ప అదృష్టమని, ఆ స్వామి దర్శనంతో మరుజన్మ ఉండదని, హరిహరపుత్రుడైన అయ్యప్పన్ గాథలు వర్ణించి వంటవాడు చెప్తుంటే మా అత్తగారు పరవశంతో, ఆహా ఆహా, ఎంత పుణ్యాత్ముడివయ్యా, నీ దర్శనంతోనే మా జన్మలు తరిస్తాయి, నీవు వెళ్ళి రావాలనుకోవడం మా అదృష్టం అంటూ బ్రహ్మానందపడిపోయి వంటవాడినే సాక్షాత్తు అయ్యప్ప స్వామి అనుకుని గౌరవిస్తూ వచ్చారు ఈ 4 రోజులు. అటువంటి వంటవాడు ఆ రోజు పేపర్ చూసింది మొదలు మా అత్తగారికి పరమశత్రువులా కనిపించడం మొదలుపెట్టాడు. ఆ రోజు రాత్రి 12 గంటలకి మా ఇంటికి కొంత దూరంలో అయ్యప్పన్ భజనలు జరుగుతున్నాయని, వెళ్ళి చూసి వస్తామని నా దగ్గర రహస్యంగా చెప్పి పెద్దమ్మగారికి తెలియనివ్వద్దని, రాత్రి భోజనాలయ్యాక ఎవరికంటా పడకుండా వంటవాడు పనివాడు బయటకు వెళ్ళిపోయారు. తెల్లవారుజామున వస్తామన్న వంటవాడు పనివాడు తెల్లవారి 9 అయినా రాలేదు.
మా అత్తగారు మొదలెట్టారు. దొంగ వెధవలు, రాత్రి ఏ సినిమాకో వెళ్ళుంటారు, పోలీసులు పట్టుకుని ఉంటారు, లేకపోతే ఇంతసేపు ఎక్కడుంటారు, నీకైనా చెప్పెళ్ళాల్సిందిగా అని ఆవిడ నన్ను అడుగుతుంటే గూర్ఖావాడు పరిగెత్తుకుంటూ వచ్చి వంటవాడిని పనివాడిని 2 పోలీసులు పట్టుకున్నారని చెప్పాడు. ఒక్క క్షణం మా అత్తగారి గుండె ఆగినట్లయింది. లోపలికి వదలమంటారా, పోలీసులు మీతో మాట్లాడాలనుకుంటున్నారు అన్నాడు గూర్ఖావాడు. వద్దొద్దు, నువ్వు నోరు మూసుకుని ఊరుకో, ఏం మాట్లాడకు, నేనే గేటు దగ్గరికి వచ్చి వాళ్ళతో మాట్లాడతాను అని ఆమె గబగబా గేటు దగ్గరికి వెళ్ళారు. ఆమెను చూడంగానే అమ్మా పెద్దమ్మగారు రక్షించండి, మీ వంటవాడి నన్ను చెప్తే దొంగల ముఠావాడిని అంటున్నారు అని వంటవాడు వాపోతుంటే త్రికాల జ్ఞాని లాంటి మా అత్తగారు చూసావా, నేను చెప్పిందే జరిగింది అన్నట్టు నా వైపు చూశారు. ఒక సెకండ్ తర్వాత టక్కున వంటవాడి వైపు తిరిగి ఎవడ్రా నువ్వు మా వంటవాడి ఎందుకు అవుతావు అన్నారు మా అత్తగారు. అంటూ వంటవాడితో పాటు నేను కొయ్యబారిపోయాను. ఒక క్షణం పోలీసులు వంటవాడిని అతని గడ్డాన్ని గుర్రమని చూశారు. వంటవాడు గుడ్లు తేలేసి, అయ్యో ఇదేం అన్యాయం పెద్దమ్మగారు, మీరేనా మాట్లాడేది, నేను మీకు తెలీదా? చాచా, నువ్వెవరో మాకేం తెలుసు, మా వంటవాడికి గడ్డం లేదు, వీడెవడో దొంగ వెధవండి అని మా అత్తగారు అంటుంటే పోలీసులు, మరి వీడు మీ పనివాడినంటున్నాడు, నిన్న అర్ధరాత్రి 2 కలిసి వస్తున్నారు, చెప్పండి వీడు మీ పనివాడేనా అంటూ అసలే భయస్థుడు, అందులోనూ పోలీసుల మధ్య గడగడ వణుకుతున్న వాడైన పళనిని ముందుకు లాగారు. అబ్బే, వీడు మాకు తెలీదు, మా పనివాళ్ళు అర్ధరాత్రి ఊరి మీద ఎందుకు తిరుగుతారు అని ఆవిడ అంటుంటే అంతవరకు నోరు తెరవని పళని ఆమె వైపు జాలిగా చూస్తూ, చిన్నమ్మగారు మీరైనా చెప్పండి, రక్షించండి అని ఏడుస్తున్న వాడి వీపు మీద ఒక్కటి తగిలించాడు పోలీసు. నేను బాధపడి లాభం లేదు, మా అత్తగారి పరువు దక్కించాలి మరి. అయితే వీళ్ళు మీ ఇంటి పనివాళ్ళు కాదన్నమాట, ఆరి దొంగ రాస్కెల్స్, ఎంత నాటకం ఆడారు అంటూ వాళ్ళని మళ్ళీ 2 తగిలించబోతుంటే అప్పుడే డ్యూటీలోకి వస్తున్న సింగ్ పరిగెత్తుకొచ్చి పోలీసులకు అడ్డు నిలిచాడు. ఏమిటి గలాట అంటూ సింగ్ని అతని దాడిని అనుమానంగా పోలీసులు ఎగాదిగా చుట్టం మా అత్తగారు గమనించారు. డ్రైవర్ అయ్యా నువ్వైనా చెప్పు ఈ పోలీసులతో, మేము మీ ఇంటి పనివాళ్ళమని అంటూ సింగ్ కాళ్ళ మీద పడ్డారు పనివాడు వంటవాడు. ఇతను మీ డ్రైవరా అంటూ మా అత్తగారిని అడిగారు పోలీసులు. శ్రీరామచంద్ర, వీడు మా డ్రైవర్ ఎందుకు అవుతాడు, మా డ్రైవర్కి గడ్డం లేదు మీసం లేదు, అయినా వీళ్ళందరి వివరాలు మమ్మల్ని ఎందుకు అడుగుతారు, వాళ్ళని తీసుకెళ్ళి ఏమన్నా అడుక్కోండి, ఎక్కడికన్నా పోండి, మాకేం సంబంధం లేదు అంటూ గేటు మూసేయమని గూర్ఖాతో చెప్పారు మా అత్తగారు. సింగ్కి ఎక్కడలేని కోపం వచ్చింది. గేటు మూయబోతున్న గూర్ఖాని అవతలకు తోసేసి, వారేవా పెద్దమ్మగారు, నేను మీ డ్రైవర్ని కాదు, వీడు మీ వంటవాడు పనివాళ్ళు కాదు, పోలీసులకు భయపడి ఇంత పచ్చి అబద్ధం చెప్తారా, ఉండండి అయ్యగారిని పిలుచుకొస్తాను అని వాడు లోపలికి పోతుండగానే లోపల నుంచి సింగ్ అని మా వారి కేక వినిపించింది. వచ్చాను సార్ అంటూ సింగ్ లోపలికి పరిగెత్తాడు. మరుక్షణం పళని, అయ్యర్ అంటూ వంటవాడు పనివాడు పోలీసుల్ని ఒక్క తోపు తోసి సింగ్ వెనకాలే పరిగెత్తారు. పోలీసులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని మా అత్తగారి వైపు అనుమానంగా చూశారు. ఇంకా వాళ్ళ ఎదుట నిలబడటానికి మొహం చెల్లక మా అత్తగారు నా వైపు తిరిగి, అబ్బాయి లేచాడుగా, వీళ్ళతో వాడే మాట్లాడతాడులే, మనకెందుకు వచ్చింది వెధవసంతా అని ఆమె అంటుండగానే పని మనిషి పరిగెత్తుకొచ్చి, పెద్దమ్మగారు మీకు మంచి తమాషా చూపిస్తారండి అంటూ సంతోషంతో ఒళ్ళు మర్చిపోయి మా అత్తగారు చేపట్టుకుని గబగబా లాక్కెళ్ళింది. బావిలోంచి తీసిన పూడు మన్నులో ఒక్కసారిగా తళుక్కడ మెరిశాయి మా అత్తగారి పళ్ళు. నా పళ్ళేనే దొరికాయి, అమ్మయ్య, 50 రూపాయలు మన్నులో పోసానే అని బాధపడ్డాను, ఎట్లా కనిపించాయి నీకు అని అడిగారు మా అత్తగారు పని మనిషిని. గుడ్డలు తిన నీళ్లు ఆ మన్ను మీద విసిరిపోసానమ్మగారు, ఆ బురదలో తళుక్కమన్నాయి మీ పళ్ళు. పోన్లే, నీ వల్లనే బావిలో పడ్డాయి, మళ్ళీ నీ వల్లనే దొరికాయి నా పళ్ళు, అదే 10,000. ఒరే పళని, శబరి, నా పళ్ళు దొరికాయిరా అంటూ సంతోష అతిశయంతో కేకేశారు. అప్పుడు వంటవాడు శబరి, పనివాడు పళని వచ్చి ఎదురుగా నిలబడి, ఎవరమ్మా మీరు, పళ్ళేమిటి దొరకడం ఏమిటి? అయినా మాకు తెలీదే, మా పెద్దమ్మగారికి పళ్ళు లేవు మరి అన్నారు ఇద్దరు ఒక్కసారి. ఆ సమయంలో అత్తగారి మొహం చూడలేక నేను లోపలికి తప్పుకున్నాను మెల్లగా. ఇంతటితో ఈ కథ సమాప్తం.